అంటూ కూడా విడాకుల సంగతి తేలగానే ఇంకా పెళ్లి చేసుకోవచ్చు అంటూ కూడా ఇంకొక చర్చ జోరందుకుంటోంది సోషల్ మీడియా వేదిక. అయితే ప్రస్తుతం ఈ వార్తలన్నింటినీ కూడా ఖండించడం జరుగుతోంది. విజయ్ అండ్ టీం కావచ్చు, అయితే విజయ్ ఫ్యాన్స్ కావచ్చు, ఒకటే అంటున్నారు, ఇటు విజయ్ది త్రిషది ఒక మంచి స్నేహ సంబంధం అంటూ కూడా వాళ్ళు మాట్లాడుకొస్తున్నారు. అయితే భార్య సంగీతకు సంబంధించి కేసుల మీద కేసులు నమోదు చేస్తున్న పరిస్థితి. దళపతి విజయ్ అంటూ ఉంటారు సాధారణంగా సినీ ఫ్యాన్స్. అయితే విజయ్ పై ఆయన భార్య సంగీత ఇప్పటివరకు ఒక కేసును నమోదు చేయడం జరిగింది. దట్టు విడాకుల పిటిషన్ దాఖలు చేశారు. అది కూడా మ్యారేజ్ యాక్ట్, స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ 1954 కింద కేసు నమోదు చేశారు చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో. అది కూడా ఏప్రిల్ 20న విజయ్ కోర్టుకు హాజరు కావాలని నోటీసు జారీ చేయడం జరిగింది. అంటే ఏప్రిల్ 20న విజయ్ కోర్టుకు హాజరు కావాలని చెప్పి నోటీసులు జారీ చేస్తున్న పరిస్థితి. అయితే సంగీతం పిటిషన్లో విజయ్పై తీవ్రమైన ఆరోపణలు చేశారు. ప్రధానంగా 2 కారణాలు చూపిస్తూ విడాకులు కోరారు ఆమె. మొదటిది వివాహేతర సంబంధం. 2021 నుంచి విజయ్ ఒక ప్రముఖ నటితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారని చెప్పి ఆమె ఆరోపించిన పరిస్థితి ఉంది. అయితే ఈ విషయం తెలిసిన తర్వాత ఆ సంబంధాన్ని ఆపేస్తానని విజయ్ మాట ఇచ్చినప్పటికీ దాన్ని కొనసాగించారు. అంటే తనకు ఆల్రెడీ ప్రామిస్ చేశాడు, ప్రామిస్ చేసినప్పటికీ దాన్ని నిలబెట్టుకోలేదు అండ్ ఆ రిలేషన్షిప్ని కంటిన్యూ చేశాడు. ఆ రిలేషన్షిప్ ఎవరితో అంటే త్రిష అంటూ ప్లస్ సోషల్ మీడియా కూడా ఎక్కువ వస్తుందంటే అర్థం చేసుకోవచ్చు.